మన పొట్ట బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఆకలి, అరుగుదల బాగున్నంత వరకు మన ఆరోగ్యానికి ఏ ఢోకా లేదు. ఏ కారణంగానైనా పొట్టలో సమస్య తలెత్తితే అది మొత్తంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇవాళ మనలో చాలామంది పొట్టను చేతిలో పట్టుకొని డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, పేగుపూత ఇలా పొట్టలో సమస్యలకు అంతే ఉండటం లేదు. వీటిలో చాలా సమస్యల్ని కేవలం ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులతోనే సరిదిద్దుకోవచ్చు. జీర్ణ వ్యవస్థని, పేగుల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారానిదే కీలక పాత్ర. ముఖ్యంగా పేగుల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వేళకు తినడం అనేది ముఖ్యం. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సమతుల ఆహారం కీలకం. పండ్లు, కూరగాయలు, గింజధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్కి దూరంగా ఉండాలి. కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలను అందించే పాలు, మజ్జిగ, పెరుగు వంటివి మేలు. రోజు తగినంత పీచు లభించేలా చూసుకోవటము ముఖ్యమే. అలాగే ఎప్పుడు తింటున్నామనేది ప్రధానమే. ఉదాహరణకు ఛాతీలో మంటతో బాధపడేవారు పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే రాత్రి భోజనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒకేసారి ఎక్కువ కాకుండా తక్కువగా ఎక్కువసార్లు తినడం మంచిది. ఇక తరచూ విరేచనాలు అవుతున్నా 4-5 రోజుల వరకు తగ్గకున్నా ఏదో తేడా ఉందని అనుమానించాలి. విసర్జనలో మార్పులు లేకపోయినా 45 ఏళ్లు దాటాక పెద్ద పేగు ముందస్తు పరీక్ష కొలనోస్కోపీ అవసరం. 50 ఏళ్లు పైబడ్డాక అన్నవాహిక క్యాన్సర్ ముందస్తు పరీక్ష కూడా చేయించుకోవటం మంచిది. ఇక శారీరకంగా చురుకుగా ఉండడం పేగు ఆరోగ్యానికి కీలకం. మలబద్ధకం గలవారికి ఇది మరింత ముఖ్యం. ఎంత ఎక్కువగా శ్రమ చేస్తే అంత ఎక్కువగా పేగులు కదులుతాయి. వ్యాయామం అనేది మలబద్ధకం, కాలేయ కొవ్వు తగ్గడానికే కాకుండా పేగుల్లో సూక్ష్మక్రిముల వైవిధ్యానికి, మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి వ్యాయామం దోహదం చేస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. మన శరీరంలో చాలా వ్యవస్థలు నీటితోనే ముడిపడి ఉంటాయి. నీరు తగ్గితే జీర్ణక్రియ సరిగ్గా సాగదు. కాబట్టి తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలి. పీచుతో పాటు తగినంత నీరు తీసుకుంటే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది. కృత్రిమ తీపి పదార్థాలతో చేసిన పానీయాలకు దూరంగా ఉండాలి. కృత్రిమ తీపి పదార్థాలతో పేగుల్లో బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక మద్యం, పెయిన్ కిల్లర్లు పేగులకు హాని చేస్తాయి. మద్యం కాలేయానికి హాని తలపెట్టడమే కాదు, నేరుగా జీర్ణాశయం, పేగుల మీద ప్రభావం చూపుతుంది. మద్యం విషయంలో ఆరోగ్యకరమైన పరిమితి అంటూ ఏదీ లేదు. అసలు దీని జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. చీటికి మాటికి నొప్పి మాత్రలు వేసుకుంటే జీర్ణాశయంలో, పేగుల్లో వాపు ప్రక్రియ ప్రేరేపితమవుతుంది. పేగుల్లో పుండ్లు పడొచ్చు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.